హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి అన్ని కులాల వారికి కూడా, అంటే మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు వేస్తామని చెప్పారు. ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు అర్హుల లిస్టులు అనేది విడుదల చేయబోతున్నారు. ఇక ఈ అర్హుల లిస్టులో పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక ప్రతి నెల కూడా మహిళలకు 2500 రూపాయలు వస్తాయి. అంతేకాకుండా రైతన్నులకు, మనకు దేశానికి అన్నం పెట్టే రైతన్న, మనం అన్నం పెట్టే రైతన్నకు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. కాబట్టి రైతన్నలు మరియు మహిళలందరూ కూడా వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా మనకు వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, కిందనే ఉంది. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ కాదు లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. ఈ విధంగా చేయి గుర్తుతో చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి మీరు ఇంకా మనకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ అన్నా, మీరు ఎంతోమందిని చూస్తుంటారు. అలాగే మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీరు ఎంతోమందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు, నేను కాదనట్లేదు. మీకు తోచినంత మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత, మీకు తోచినంత అండి, ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత మీరు సహాయం అనేది చేయొచ్చు. దయచేసి ఎవరో ఒకరు స్పందించి మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే సహాయం చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలో మనకు ప్రతి వీడియోలోనూ క్యూఆర్ కోడ్ ఉంది. ముందు వీడియోలో కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియోలో కానీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియోలో కానీ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. ఆ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం అనేది ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయండి మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం. దయచేసి ఇది మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికైతే ప్రయత్నం చేయండి. మీరు బజారుకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరొకసారి మీరు హెల్ప్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మాలాంటి వికలాంగులకు మరొకసారి దయతో మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు, మహిళలు ఉన్నారో, ముఖ్యంగా రైతుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ప్రతి రైతు కూడా మనకు ఎంతో కష్టపడి పంటలు పండించినప్పటికీ కూడా అనేక రకాలు, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ రైతులకైతే చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఇక చాలామంది రైతులు ఏంటంటే పెట్టుబడి కోసం అయితే అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి పంటలు అయితే పండిస్తూ ఉన్నారు. ఇక ఈ రైతుల కష్టాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి రైతన్నకు కూడా రైతు రుణమాఫీ కింద ఎవరైతే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని పంటలు అనేది వేసి నష్టపోయారో, అలాగే అటువంటి వారందరినీ కూడా గుర్తించి ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరి వివరాలని కూడా సేకరించడం జరిగింది. అంటే బ్యాంకుల ద్వారా, అంటే ఏ రైతు ఎంత మేర రుణాలు తీసుకున్నాడు, ఎన్ని రోజుల పాటు బ్యాంకుకు డబ్బులు అయితే కట్టడం జరిగింది, ఇంకా ఎంత బకాయిలు ఉన్నారనే వివరాలని కూడా సేకరించి, ఇక ఆ వివరాలన్నీ కూడా సేకరించడంతో పాటు ఎవరైతే మనకు ప్రజాపాలనలో ఈ రైతు రుణమాఫీ కింద దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులను కూడా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతోంది. ఇక ఫైనల్ లిస్ట్లో పేర్లు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు రైతు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక రైతు కార్పొరేషన్లో ఎవరైతే ఈ లిస్టులో పేర్లు ఉంటాయో రైతు కార్పొరేషన్లో వారు ఆమోదించడం జరుగుతుంది. తర్వాత మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఒకటేసారి ఇవ్వడం జరుగుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది. ఎప్పటో జమ చేయాల్సిన డబ్బుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు అయితే రావడం, ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల
సరైన తేదీ అనేది చెప్పలేకపోయారు. ఎట్టకేలకు మనకు 15 ఆగస్టు లోపు అంటే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తారు. ఇక ఈ నెల చివరిలో మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఆ లిస్టులో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు సాయం అందని వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఆ రైతు బంధు సాయం మీకు ఎవరికైనా ఇంకా జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. ఒకవేళ అప్పటికీ కూడా డబ్బులు జమ కాకుంటే మీ ఏఈఓ గారిని సంప్రదించి మీ వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పెండింగ్ రైతు బంధు డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 10,000 రూపాయల పంట నష్టపరిహారాన్ని అయితే జమ చేస్తూ ఉన్నారు. ఈ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతోంది. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి లేదా ఈ నెల చివరి వారంలో అయితే ఈ అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మనకు రైతులతో పాటు మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా సరికొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఇక ఈ హామీని నెరవేర్చడానికి కూడా సమయం అయితే ఆసన్నమైంది. ఇక ఈ హామీని నెరవేర్చట్లో భాగంగా మనకేంటంటే ప్రతి మహిళ కూడా మనకు అధికారులు సర్వేకి వస్తారు. సర్వేకి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా వచ్చి మీ పేర్లు అనేది నమోదు చేసుకోవాలి. ఇక మహిళలకు సంబంధించి ఈ లిస్టు కూడా విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల చివరి వారం నుంచి రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఇక దీంతో పాటు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ 2,500 రూపాయలు కూడా లిస్టు విడుదలవుతుంది. మీ పేర్లన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ లిస్టులు విడుదలైనప్పుడు మీరందరూ కూడా ఒకసారి ఏ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రూపాయలు, మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ఒక పక్క నిధుల కొరత కూడా వెంటాడుతుందని, మనకు ఒక పక్క ఎన్నికలు, ఒక పక్క నిధుల కొరత కూడా వెంటాడుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఏది ఏమైనా కూడా మంది ప్రజాప్రభుత్వం తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా అధికారులు సర్వేకి వచ్చి మీ వివరాలు సేకరించి మీకు అందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలతో పాటు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు, మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.